వాళ్ళ అక్క కోసం ఎంత వెయిట్ చేస్తుందో చింతల్లి. అక్కని చూస్తే చాలు ఎక్కలేని ఆనందం వస్తుంది. పెద్దతల్లికి రోజు రోజుకి కుళ్ళు ఎక్కువైపోతుందబ్బా. చింతల్లిని పడుకోబెడితే పెద్ద తల్లి అలిగింది. ఇద్దరు ఒకటేసారి నిద్రకొచ్చినప్పుడు తల్లి నువ్వు పడుకో, నువ్వు పెద్ద అయ్యావు కదా, నేను చెల్లిని పడుకోబెడుతున్నా, నువ్వైతే పడుకో అని చెప్తుందో తెలుసా. పో, నువ్వు ఎప్పుడు చెల్లినే ఆడిపిస్తావు, ఎప్పుడు చెల్లినే పడుకోబెడతావు అని ఏడుస్తుంది. తల్లిని పడుకోబెట్టి పెద్దల్లిని చూసేసరికి నిద్రపోయింది. ఏడుస్తుందే పడుకుందబ్బా. చాలా బాధేసింది చూసేస్తాం. చింతల్లిదేమో అర్థం చేసుకునే వయసు కాదు కదా. టైం చూస్తే 9 అవుతుంది. ఈ టైంలో ఏం కర్రీ చేయాలి అని రైస్ అయితే ఇలా తాలింపు వేసి తల్లి గురించి ఆలోచిస్తూ వీడియోలో నేను వస్తున్నానా లేదా అని చూసుకోకుండా కూడా వీడియో తీసేసుకున్న నా మైండ్ ఎలా పనిచేస్తుంది. తర్వాత వీడియో ఆన్ చేసి చూస్తే ఇలా వచ్చింది. ఏం చేస్తా, అలా వీడియో అయితే తీయలేను కదా. ఇక్కడ ఒక చిన్న ముచ్చట. కొంతమంది ఉంటారబ్బా, అవతల వ్యక్తి ఫీలింగ్స్ గురించి వాళ్ళకి అస్సలు అవసరం లేదు, ఏది పడితే అది వాగుతూనే ఉంటారు. ఒకరిని ఒక మాట అనే ముందు మన వెనక్కి తిరిగి మనం ఏంటో చూసుకోవాలి. వాళ్ళు తిరిగి నిన్ను ఒక మాట అనడానికి ఒక క్షణం పట్టదు. ఎవరైనా ఒక స్థాయి వరకే వాళ్ళని భరిస్తారు, అది మించితే అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక ఉంటాం, మళ్ళీ బై.